ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర క్యాబినెట్ మార్పుల గురించి చేర్పుల గురించి చర్చలు జరుగుతున్నాయి. గ్రామాల్లోనూ పట్టణాల్లో ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు కేంద్రంలో క్యాబినెట్లో మార్పులంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మార్పులంట, కేంద్రములో మార్పు జరిగిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. దీనికి జూలై మొదటి వారంలో ముహూర్తం ఖరారైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఎక్కడ చేరినా గ్రామాల్లో పట్టణాల్లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి నలుగురు కూర్చుంటే కేంద్ర క్యాబినెట్లో మార్పులు చేర్పులంట, కేంద్ర క్యాబినెట్ మార్పులు జరిగిన తర్వాత రాష్ట్రంలో మార్పులు చేర్పులంట అని చర్చించుకుంటున్నారు. పలు రకాల ఊహాగానాలు. దాదాపుగా జూలై మొదటి వారంలో కేంద్ర క్యాబినెట్ కొంత పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తలు వినపడుతూ ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేయబోతున్నారు అని ఒక సమాచారం అందుబాటులో ఉంది. ఎందుకు మరి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే 2024లో తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతు ఆంధ్రప్రదేశ్ ఎంపీ లేకుండా ఏర్పడే పరిస్థితి లేదు. ఉన్న 25లో 16 మంది టీడీపీ ఎంపీలు, 3 బీజేపీ ఎంపీలు, 2 జనసేన ఎంపీలు, వీళ్ళ సహకారంతో స్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. ఆ స్థిరమైన ప్రభుత్వానికి కీలకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చంద్రబాబు నాయుడు. అందువల్ల మోదీ గారు ప్రత్యేక ప్రేమతో మరొక 2 కేంద్ర మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని ఇప్పటికే ఒక గవర్నర్ పదవి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించారు. మరొక గవర్నర్ పదవిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దానికి అన్ని అర్హతలు కలిగిన సీనియర్ నాయకుడు, మరి వ్యూహకర్త, ఇప్పటికీ కూడా చురుకుగా ఉండి మరి ఉన్న యనమల రామకృష్ణుడు స్పీకర్గా, మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా మరి ఆది నుంచి ఇప్పటి వరకు పార్టీని వెన్నంటి ఉండి చంద్రబాబు నాయుడికి ఆంతరంగికుడుగా ఉన్న యనమల రామకృష్ణుడు ఆయనకి గవర్నర్ పదవి వరిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. మంత్రివర్గం మార్పులు చేర్పులో కేంద్ర మంత్రివర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ సరిలేరు నాకెవరు నా పనితీరులు అనే విధంగా డాక్టర్ అయ్యుండి మరి రాజకీయాలు కొత్త అయినా కూడా యువకుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆయనకిచ్చిన బాధ్యతలు గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే పోస్టల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఆ 2 శాఖలలో ఆయన పనితీరుని చూసి ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క ప్రధానమంత్రి మోదీ మంత్రముగ్ధుడయ్యాడు. పారదర్శకంగా అవినీతి రహితంగా పాలన అందించడంలో తనకు తానే సాటిని నిరూపించుకున్నాడు. మంత్రిగా, మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఎంఓఎస్గా ఉన్నా కూడా క్యాబినెట్ మంత్రులకు ఏమాత్రం తీసిపోకుండా తన పనితీరుని ప్రదర్శించడం మన ఆంధ్రులకే గర్వకారణం. అంతేకాదు వైద్య వృత్తికే గర్వకారణం. ఎందుకంటే ఆయన ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివి అమెరికాకు వెళ్ళి వ్యాపారంలో రాణించి రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముద్ర వేయటం ఒక అదృష్టం. ఆయన పనితీరు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి ఇద్దరు కూడా వీరిని క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, వీరికి కొంచెం ప్రమోషన్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. మరి 2 పదవులు, కేంద్ర మంత్రి పదవులు అదనంగా ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రతినిధిగా తండ్రికి తగ్గ తనయుడు, తండ్రిని మించిన తనయుడు అనే విధంగా ఎర్రనాయుడు గారి కీర్తి ప్రతిష్టలు నిలిపే విధంగా రామ్మోహన్ నాయుడు యొక్క పనితీరు ఉండటం విశేషం.
ఆయన కొనసాగిస్తూ మరొక 2, ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి, ఒకటి రాయలసీమకు ప్రాతినిధ్యం లేదు, రాయలసీమకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా 2 బర్తులు ఇవ్వాలనే సంకల్పం ఆ మధ్యకాలంలో మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏకాంతముగా పవన్ కళ్యాణ్తో చర్చించడం, అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుతో ఇద్దరితో కూడా చర్చించడం ఒక విశేషం. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దళిత సామాజిక వర్గానికి చెంది మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ స్పీకరు అకాల మరణం చెందిన బాలయోగి తనయుడు హరీష్ మాథూర్కి కేంద్ర కేబినెట్లో చోటు ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. హరీష్ మాథూర్ చాలా యువకుడు, 2019లో పోటీ చేశాడు. అతి తక్కువ మార్జిన్లోనే కేవలం 30,000తోనే ఓడిపోయాడు. కసి 2019 నుంచి జగన్పై పోరాడి వైఎస్ఆర్ వాళ్ళని మట్టి కరిపించడానికి కష్టపడి ప్రజల్లోనే ఉండి నిరాశ నిస్పృహ చెందకుండా 5 ఏళ్ళు పోరాటం చేశాడు. లోకేష్ జరిపిన యువగళంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తనదైన శైలిలో పాల్గొని ఆయన 30,000తో ఓటమి చెందితే 10 రెట్ల మెజారిటీ 3 లక్షల మెజారిటీతో ఆయన గెలవటం అనేది విశేషం. హరీష్ మాథూర్ యొక్క తండ్రి ఒక చరిత్ర సృష్టించాడు కనుక తండ్రి బాటలోనే హరీష్ మాథూర్ని ప్రోత్సహించాలని లోకేష్ యువకులను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేంద్రంలో కూడా కేంద్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఆయన వయసు 40లోనే ఉంది, నితిన్ నబీన్. ఆ విధంగా నేటి యువత ఏదైతే మనం ఆశిస్తున్నామో 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర కావాలంటే యువత వల్లనే సాధ్యం. అందువల్ల హరీష్ మాథూర్కి దాదాపుగా కేంద్ర కేబినెట్లో బెర్త్ ఖరార్ అనే వార్తలు వినపడుతున్నాయి. మరి రాయలసీమ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారు? రాయలసీమలో రాజకీయ వారసురాలుగా వచ్చిన, ఇప్పుడు లోక్సభలో ఉపనాయకురాలుగా ఉన్న డాక్టర్ శబరిరెడ్డి, ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. వారి తాతగారు బైరెడ్డి శేషసాయన రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, దీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పనిచేశారు, వివిధ హోదాల్లో పదవుల్లో పనిచేశారు, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేశారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తెగా, శేషసైనారెడ్డి మనవరాలుగా ఈ రోజున శబరిరెడ్డి, ఆమె డాక్టరు, మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఆమె స్పెషలిస్ట్ డాక్టర్, ఎండి. రాజకీయానికి కొత్త అయినా కూడా ఆమె యొక్క పనితీరు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో కానీ పార్లమెంట్లో ప్రసంగించే తీరు కానీ అందరినీ ఆకట్టుకుంటా ఉంది. ఆమె యొక్క పనితీరుని గమనించిన చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాతినిధ్యం, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి కూడా సమతుల్యమైన పీటను వేయాలి కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శబరిరెడ్డిని కేబినెట్లో పంపితే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. అయితే ఇప్పటికే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరుడు మెడికల్ డాక్టరు, ఇంకొక డాక్టర్ శబరిరెడ్డి, వీళ్ళిద్దరూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వీళ్ళిద్దరిలో ఎవరికైనా మరి వైద్య ఆరోగ్య శాఖ ఇస్తే బాగుంటుంది కదా. వైద్యం గురించి, ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కలిగిన 2 డాక్టర్లు మన రాష్ట్రం నుంచి ఉంటే నా యొక్క కోరిక, నా ఊహాగానం, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వైద్య ఆరోగ్య శాఖ వస్తుందేమో అనే ఆలోచన ఉంది. అలాగే మరి బీజేపీ పరిస్థితి ఏంటి? మరి మహిళా రిజర్వేషన్ అమలు కాబోతూ ఉంది. వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాబోతూ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం కాబోతూ ఉంది. మరి అలాగే
ఒకేసారి జమిలి ఎన్నికలు, పార్లమెంటు, అసెంబ్లీ రెండు కలిపి జరిపే ఎన్నికలు ఇవన్నీ కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. అందువల్ల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది రీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన భారతీయ జనతా పార్టీ పెద్దలకి, ప్రధానమంత్రికి అమిత్ షా వచ్చినట్టుగా వార్తలు వినపడుతున్నాయి. ఆమె 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి విశేష అనుభవం గడించి శభాష్ అనిపించుకున్నారు. ఇలాంటి మంత్రి రాబోరు అనే విధంగా ఉన్నారు. ఆమె అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి, అనుభజ్ఞురాలు. మరి ఎన్టీఆర్ కా భేటీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా నాకున్న అదృష్టం ఏంటంటే ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె జమాలజీలో పీజీ చేశారు. ఆమె ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుంది. తెలుగు చెప్పనలవి కాదు. హిందీ సామాన్యంగా తెలుగు వాళ్ళకి హిందీలో పట్టుండదు. ఈమె స్థాయి ఏంటంటే ప్రధానమంత్రి అమిత్ షా లాంటి అగ్రశ్రేణి నాయకులు హిందీలో మాట్లాడితే తెలుగులో అనువాదం చేసి చెప్పగలిగినంత ప్రావీణ్యం హిందీలో ఉంది. ఆ విధంగా ఆమెను క్యాబినెట్లో తీసుకోవటం వల్ల తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ కా భేటీ అంటారు. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలనే దృక్పథంతో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా అడుగులు వేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పుడు వెరసి కొత్తగా 2 తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రులు, ఒకరు బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ అయితే అమలాపురం నియోజకవర్గ ప్రాతినిధ్యం, అలాగే నంద్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ శబరిరెడ్డి అయితే భారతీయ జనతా పార్టీ తరఫున మరొక అవకాశం పురంధరేశ్వరి గారికి వస్తుందని ఎక్కడ చూసినా, ఎవరు చూసినా, సోషల్ మీడియాలో, పత్రికల్లో, అన్ని మీడియాల్లో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. మరి అదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే వరకు నిద్రపోడు. ఆయన డైలాగ్ ఒకటే ఉంది, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోను. ఆయన అమరావతిలో ఈ డైలాగులు ఆయన చెప్తే, ఢిల్లీలో ఆ ప్రధానమంత్రి మోదీ 365 రోజుల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోడు. ఆ మహానుభావుడు పండగ రోజులు, ఆదివారం, అన్ని రోజులు పనిచేసే వ్యక్తి మరి ప్రధానమంత్రి మోదీ. కనుక ఇది బంగారమైన అదృష్టము. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడాలంటే ఇంతమంది మంత్రులు, ఎవరికి ఏ రాష్ట్రానికి లేని అవకాశం మనకు రావటం ఒక మన యొక్క అదృష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇవన్నీ ఊహాగానాలే. నేను ఏం మాట్లాడుకుంటున్నారనేది వివిధ వర్గాల ద్వారా సేకరించి మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. వేచి చూద్దాం. జూలై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం కేంద్ర కేబినెట్లో ఎలా ఉంటుందో వెండి తెరపై చూడబోతున్నాం.